నేడు పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఈసీకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అచ్చువెల్లిలో మొదటి పోలింగ్ బూత్ పరిధిలో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కొత్తపల్లెలోని పోలింగ్ బూత్ పరిధిలో 1273 మంది ఓటర్లు ఉన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగిన తీరును తప్పుపడుతూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. చిన్న జెడ్పీటీసీ సీట్లను లాక్కునేందుకు చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని పోలీసుల్ని వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని పోస్ట్లో ఆరోపించారు. ప్రజాస్వామ్యం తీవ్రంగా గాయపడిందని, నిజంగా ఇదొక బ్లాక్ డే అని అభివర్ణించారు. ఉప ఎన్నికల్ని రద్దు చేసి కేంద్ర బలగాల అధీనంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఇవాళ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నేడు పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఈసీకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అచ్చువెల్లిలో మొదటి పోలింగ్ బూత్ పరిధిలో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కొత్తపల్లిలోని పోలింగ్ బూత్ పరిధిలో 1273 మంది ఓటర్లు ఉన్నారు. నేడు పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. భోగి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మనం పులివెందులో ఉన్నటువంటి ఇక్కడ చూసినట్టు కొత్తపల్లి, అదేవిధంగా 2 గ్రామాలలో ఈ యొక్క ఎన్నికలు అనేటువంటి జరగబోతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి 2 ఏజెంట్లతో పాటు అదే కాకుండా కొంతమంది కొత్త వ్యక్తులు పదే పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి ఆ యొక్క పోలింగ్ కేంద్రాలను క్యాప్చర్ చేశారు అనేటువంటిది జిల్లా ఎన్నికల అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎన్నికల సంఘం ఈరోజు రాత్రి 3 గంటలకు ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలు కంపల్సరీ నిర్వహించాలి కాబట్టి ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు అనేటువంటివి జరగబోతున్నాయి. అందుకోసం అధికారులందరూ కూడా వాటికి సంబంధించినటువంటి అన్ని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా పులివెందులో ఉన్నటువంటి 5 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగితే ఇందులో 2 పోలింగ్ బూతులు అంటే అచ్చువెల్లి, కొత్తపల్లి ఈ 2 పోలింగ్ బూత్లలో మాత్రం రీపోలింగ్ నిర్వహించాలనేటువంటిది ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పుడు 7 గంటలకు మేఘాల మీద ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఆ యొక్క సమీప గ్రామాల అన్నింటిలో కూడా ఓటర్లందరినీ కూడా మొబిలైజ్ చేయడం కోసం అంటే డప్పు ద్వారా ప్రచారం చేయించాలి. ఓటర్లు మళ్ళీ ఈరోజు రీపోలింగ్ జరగబోతుంది, సో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనండి అని చెప్పండి ఓటర్లను చైతన్యం చేయడం కోసం అధికార యంత్రాంగం డప్పుల ద్వారా అక్కడ ఇప్పుడే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఎన్నికల సిబ్బంది మనం తీసుకున్నట్లయితే అచ్చువెల్లి, అదేవిధంగా కొత్తపల్లి, అచ్చువెల్లిలో 492 ఓట్లు ఉంటే అదేవిధంగా కొత్తపల్లిలో దాదాపు 1273 ఓట్లు ఉన్నాయి. సో ఈ యొక్క నేపథ్యంలో ఈ అచ్చుపల్లికి తీసుకున్నట్లయితే 1+4 అంటే పీఓతో పాటు 4 ఎన్నికల సిబ్బంది, అంతేకాకుండా కొత్తపల్లి పంచాయతీ మనం తీసుకున్నట్లయితే ఒక పీఓతో పాటు 5 మంది ఎన్నికల సిబ్బందిని అక్కడికి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ వస్తున్నాయి. మరి కాసేపట్లో మనం చూసినట్లయితే ఉదయం 7 గంటలకి ఎన్నికల పోలింగ్ అనేటువంటిది ప్రారంభం కావాల్సి ఉంటుంది. కాకపోతే అతి ఆలస్యంగా అంటే 3 గంటలకే అధికారులకు ఈ యొక్క ఆదేశాలు రావడంతో రాత్రి అంతా కూడా అధికారులు ఆ యొక్క కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ సిబ్బంది సైతం తమ సామాగ్రి తీసుకుని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సైతం బయలుదేరారు. అంటే అక్కడ సెక్యూరిటీతో పాటు అదే ఎవరెవరైతే ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలో ఆ సంబంధించినటువంటి రూట్ బస్సులకు సైతం అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా ఆ యొక్క ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ఏజెంట్లతో పాటు కొత్త వ్యక్తులు పదే ఆ పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారు అన్నటువంటిది జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఈ
చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అయితే దీనిపై ఇప్పటికే అటు వైసీపీ సైతం పూర్తిగా రిగ్గింగ్ జరిగింది కాబట్టి రీపోలింగ్ జరిపించాలని చెప్పి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం నిన్న ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. 5 పోలింగ్ కేంద్రాలు అంటే మొత్తం 15 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 5 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక సక్రమంగా పోలింగ్ జరగలేదు కాబట్టి రీపోలింగ్ జరిపించండి అని చెప్పి అటు వైసీపీ సైతం డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి అంటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తుంటారు. వారి యొక్క నివేదిక ప్రకారం తీసుకున్నట్లయితే ఈ 2 పోలింగ్ మనం ఏదైతే అచ్చువెల్లి కొత్తపల్లి అనేటువంటి ఈ 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఈ 2 పోలింగ్ కేంద్రాలలో పదే ఓటర్లు అంటే ఒకే వ్యక్తి పదే ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు హక్కులు వినియోగించుకున్నట్లు వారి యొక్క విచారణలో తేలింది. దానివల్లే ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్కు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదిక ప్రకారం ఎన్నికల కమిషన్ మేఘాలపైన చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే అచ్చువెల్లిలో 2 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అంటే పోలింగ్ 1 పోలింగ్ 2 అనేటువంటి 2 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇందులో ఒక పోలింగ్ కేంద్రానికి మాత్రమే మనకి ఇక్కడ రీపోలింగ్ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే మరొక దాంట్లో తీసుకున్నట్లయితే కొత్తపల్లిలో వచ్చేసి ఇక్కడ కూడా 14వ పోలింగ్ బూత్ మాత్రమే అంటే ఇక్కడ కూడా 2 పోలింగ్ బూత్లు ఉంటాయి. 2 పోలింగ్ బూత్లలో ఒక్క పోలింగ్ బూత్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశం జారీ చేసింది. ఆ నేపథ్యంలో అధికారులు రీపోలింగ్ జరగడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. మనం రాత్రి నుంచి చూసిన అన్ని అంటే పోలింగ్కి సంబంధించినటువంటి అంతా మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేసి దాదాపు 11 మంది ఎన్నికల విధులలో పాల్గొన్నటువంటి పోలింగ్ సిబ్బంది సైతం ఇప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకొని సో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. సార్ ప్రధానంగా మనం చూడొచ్చు ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఈ పోలింగ్ జరగబోతుంది, ఎన్ని కేంద్రాలు జరుగుతుంది? 2 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది సార్. అచ్చువెల్లి ఒకటి దీన్ని పిఎస్ నెంబర్ 3 అంటాం. అదేవిధంగా ఈ కొత్తపల్లిలో జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పిఎస్ నెంబర్ 14 అని చెప్పి అంటాము. ఇక్కడ వచ్చేసి 1273 ఓటర్ల సంఖ్య ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మన అచ్చవెల్లిలో వచ్చేసి 492 ఓటర్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. వీటన్నిటి కోసము అన్ని ముమ్మరమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే ప్రధానంగా మనం చూడొచ్చు చాలా ఆలస్యంగా ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చింది. సో ఓటర్లకు ఈరోజు రీపోలింగ్ ఉంది అన్నటువంటి విషయం ఎలా తెలియజేస్తున్నారు? సార్ టామ్ ద్వారా తర్వాత వీళ్ళకి ముందుగానే క్యాండిడేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఫోన్ల ద్వారా పంపించడం జరిగింది. అదేవిధంగా టామ్ అనేటువంటిది కూడా వేస్తున్నారు. తర్వాత ఊర్లో కూడా ఈ విఆర్ఏల ద్వారా ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పంపించడం అనేటువంటిది జరుగుతుంది సార్. సో ఎన్నికల అధికారులు అయితే తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఓటర్లను మొబిలైజ్ చేయడం కోసం టామ్ ద్వారా ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ యొక్క రీపోలింగ్లో 2 పోలింగ్ బూత్లలో కూడా ఎన్నికల సజావుగా నిర్వహణకు తాము వంతు కృషి చేస్తున్నామని చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రమేష్.